నిర్మాత నాగవంశీ ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆయన డబ్బులతో పాటు కాస్త బుర్ర పెట్టే నిర్మాత. అందుకే సక్సెస్ రేట్ అంత బాగుంటుంది. ఆయన సంస్థ నుంచి వస్తున్న సినిమా కింగ్డమ్. ఈ సినిమాపై నాగవంశీ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా గురించి ఎప్పుడు మాట్లాడినా ఆయన కళ్ళల్లో నమ్మకం గట్టిగా కనిపిస్తుంది. విజయ్ దేవరకొండ కెరీర్లో మైలురాయి అవుతుందన్న విషయం ఆయన బాగా నమ్ముతున్నారు. ఆయన మాటలతో ఫ్యాన్స్ కూడా జోష్ వచ్చింది. అయితే కింగ్డమ్ రిలీజ్ డేట్ విషయంలో నాగవంశీ సరిగ్గానే ఉన్నారా అనే అనుమానాలు వస్తున్నాయి. జూలై 31న ఈ సినిమాని విడుదల చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆగస్టు 14న కూలీ, వార్ 2 రిలీజ్కు రెడీ అయిన సంగతి కూడా తెలుసు. కింగ్డమ్కి ఆ రెండు సినిమాలకు మధ్య 2 వారాల సమయం ఉంది కాబట్టి అది సరిపోతుంది. కానీ ఓ వారం ముందుగా హరిహర విరమలు వస్తుంది. పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ఇది. డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ నుంచి వస్తున్న మొదటి సినిమా. అన్నీ అనుకున్నట్టు జరిగితే బాక్సాఫీస్ దగ్గర పవన్ తన ప్రపంచాన్ని చూపించడం ఖాయం. ఇలాంటి పెద్ద సినిమా వస్తుందంటే 2 వారాల వరకు ఏ సినిమా విడుదల చేసే ధైర్యం ఏమాత్రం చేయరు. కానీ వీరమల్లు విడుదలైన వారానికే కింగ్డమ్ తెచ్చేస్తున్నారు. పవన్ సినిమా నిలబడితే 2వ వారం నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్లకు వస్తారు. హిట్ అయితే ఆ రన్ 3 వారాల వరకు ఉంటుంది. అయినా సరే నాగవంశీ రిస్క్ చేస్తున్నారు.